తిరుపతి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి అధ్యక్ష. ఒకవైపు మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నారు, ఆ రోజు తమరు కూడా వైకుంఠ ఏకాదశికి అక్కడికి వచ్చి ఉన్నారు. తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి ఉన్నారు. అందరి సమక్షంలో ఆలోచన చేయడం, పెట్టడం, అందరి విషయాలు కూడా అక్కడ చూడడం కూడా జరిగింది. అది అక్కడ మరి సభలో లేరు ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకులు, వారు కూడా వచ్చారు. రాలేదని నేను అన్నాను. ఏ విధంగా వచ్చారు అధ్యక్ష? చనిపోయిన శవాలు అక్కడ ఉన్నాయి, క్షతగాత్రులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు దైవ దర్శనం ఇప్పించండి, మేము వెళ్లి చూసి వెళ్ళిపోతామని కొంతమంది ఉంటే వాళ్ళని పంపిస్తూ ఉన్నాం అధ్యక్ష. పంపిస్తూ ఉన్న సమయంలో ఒక దాడిలాగా జరిగింది అధ్యక్ష. స్విమ్స్ హాస్పిటల్ దగ్గర పరామర్శించడానికి అధ్యక్ష. ఏది పరామర్శిస్తారు అధ్యక్ష? ఏ విధంగా అధ్యక్ష పరామర్శించేది? ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులు పరామర్శించారు, ముఖ్యమంత్రి గారు పరామర్శించారు, ఉప ముఖ్యమంత్రి గారు పరామర్శించారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏ రకమైన పరామర్శ అధ్యక్ష? జై జగన్, జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ ని దాడి చేశారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష సిగ్గుపడాలి అధ్యక్ష. పరామర్శ అనే పదం వాడడానికి అర్హత ఉందా అని అడుగుతున్నారు.